ఇక అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరేలా ఉంది. అమెరికా ప్రతీకార సుంకాల నేపథ్యంలో ఆ దేశం నుంచి దిగుమతయ్యే వస్తువులపై 34% అదనపు సుంకం విధించాలన్న చైనా నిర్ణయంపై ట్రంప్ మండిపడుతున్నారు. ఏప్రిల్ 8లోగా డ్రాగన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించారు. లేదంటే ఏప్రిల్ 9 నుంచి 50% ప్రతీకార సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఆ దేశంతో చర్చలు కూడా నిలిపివేస్తామని తేల్చెప్పారు. అయితే ట్రంప్ హెచ్చరికలపై చైనా ఘాటుగా స్పందించింది. ట్రంప్ తప్పు మీద తప్పు చేస్తున్నారంటూ మండిపడింది. అమెరికాపై చైనా 34% అదనపు సుంకాలను ప్రకటించిందని, ఆ దేశం ఇప్పటికే పెద్ద ఎత్తున టారిఫ్లు విధిస్తోందని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కంపెనీలకు అక్రమ రాయితీలు, దీర్ఘకాలికంగా కరెన్సీ అవకతవకలకు పాల్పడుతుందన్నారు. తాను హెచ్చరించినప్పటికీ అదనపు సుంకాల ద్వారా అమెరికాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఏ దేశమైనా యత్నిస్తే వెంటనే మరిన్ని టారిఫ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ వార్నింగ్ ఇచ్చారు. అలా ఏ దేశమైనా ప్రతీకార చర్యలకు దిగితే తొలుత ప్రకటించిన దానికంటే ఎక్కువ సుంకాలు విధిస్తామన్నారు. ఏప్రిల్ 8 నాటికి చైనా తన 34% అదనపు సుంకం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేకపోతే ఏప్రిల్ 9 నుంచే ఆ దేశంపై 50% అదనపు టారిఫ్లు విధిస్తామని, ఆ దేశంతో అన్ని చర్చలు రద్దు చేస్తామని ట్రంప్ తన పోస్టులో హెచ్చరించారు. అయితే ట్రంప్ హెచ్చరికలపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. ట్రంప్ సుంకాలను తమ దేశం ఎదుర్కొంటోందని తెలిపింది. అమెరికా బ్లాక్ మెయిల్ స్వభావాన్ని ట్రంప్ వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయంటూ ఈ నేపథ్యంలో అమెరికా చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు ముదురుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.